నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 10వ తారీఖు 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం రోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:49 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:35 ఈరోజు తిది త్రయోదశి సాయంత్రం 5:30 తదుపరి చతుర్దశి తిది ప్రవేశము. ఈరోజు నక్షత్రము చిత్తా నక్షత్రము తెల్లవారుజామున 3:09 వరకు తదుపరి స్వాతి నక్షత్ర ప్రవేశము. వర్జము ఉదయం 9:11 నుండి 10:59 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 7:31 నుంచి 8:22 వరకు. రాహుకాల సమయము ఉదయం 9:01 నుంచి 10:36 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 1:48 నుంచి మధ్యాహ్నం 3:24 వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయము ఈరోజు తెల్లవారుజామున 4:13 నుంచి తెల్లవారి 5:01 వరకు. అయితే అమృత ఘడియలు రాత్రి సమయంలో 8:01 నుంచి రాత్రి 9:49 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు విజయం సాధించడానికి ఈ రోజు మీకు చాలా అనువైన రోజు. ఈ రోజులో మీరు ఏ పని తలపెట్టినా, ఏ కొత్తగా చేయాలనుకున్నా కోర్సుల్లో కానీ లేదా క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ ఈరోజు మీరు ఏది తలపెట్టినా సక్సెస్ ఏనండి. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఈరోజు చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే ఈరోజు చాలా చక్కని అనువైన రోజు, లాభాలు వచ్చే రోజు. వ్యాపార లాభాలు పెరగడంతో పాటు మీరు కొత్తగా ఏది మొదలుపెట్టినా అది ఉత్తరోత్తర లాభాలు తెచ్చిపెట్టడానికే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజున వ్యాపారస్తులు ఎవ్వరూ వృధా చేసుకోకండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబ వాతావరణం కూడా చాలా చక్కగా ఉండబోతోంది. ఎటువంటి సమస్యలు కనిపించటం లేదు. అయితే పరిహారంగా శని భగవానుడిని పూజించండి. శని భగవానుడికి సంబంధించినటువంటి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ సాధిస్తారు. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. కొత్తగా చదవడానికి కానీ, ఉద్యోగాలకు కానీ, లేదా అంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్కి కానీ, లేదా విదేశాలు వెళ్ళడానికి కానీ, ఇలా మీరు ఏ పని చేయాలనుకున్నా ఈరోజు మంచి రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రయోజనం అంటే మీకు లాభాలు తెచ్చిపెట్టే దిశగా కొత్త కొత్త ప్రాజెక్టులు మీకు ఈరోజు రావచ్చు. వాటిని మీరు అందుకునే ప్రయత్నం చేయండి. పెట్టుబడులు పెట్టుకోండి. విస్తరణ చేసుకోవడానికి కూడా ఈరోజు చక్కని అనువైన సమయము. వృధా చేసుకోకండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే విశేషమైన ఆరోగ్యము మీ వంతు ఈరోజు. ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు. కుటుంబ పరంగా కూడా చాలా చక్కగా ఉండబోతోంది. అన్యోన్యమైన వాతావరణము. బంధుమిత్రులు కలుసుకుంటారు. పాత బంధువులు కలిసే అవకాశము, కొత్త మిత్రులు అయ్యే అవకాశం కూడా ఈరోజు చక్కగా కనిపిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము గణపతి ఆలయ దర్శనం చేసుకోండి. గణపతికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ వినడం కానీ, చేయడం కానీ చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి అంటే విద్యార్థులకు విశేషమైన రోజు. దీన్ని వృధా చేసుకోకండి. మీరు ఏ పని చేయాలన్నా సక్సెస్ సాధిస్తారు. దానికి సంబంధించిన ప్రణాళికలు, స్కెచ్, ప్లాను ఈరోజు వేసుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే వ్యాపారస్తులకు మాత్రము కొత్త సమస్యలు రావడము, తలనొప్పిగా మారడము, నష్టాలు రావడము, గతంలో మీరు చేసిన తప్పిదాలు ఇప్పుడు తిరిగి బయటపడ్డము, అది మీ వల్ల కావచ్చు, లేదా మీ కింది స్థాయి ఉద్యోగస్తుల వల్ల కావచ్చు, ఇలా మీ యొక్క భాగస్వాముల వల్ల కావచ్చు. ఇలా ఈరోజు వ్యాపారస్తులకు అస్సలు బాగాలేదు. అయితే ఆరోగ్య పరిస్థితి చూసుకున్నట్టయితే కూడా అనారోగ్య సూచన
సూచనలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. అధిక ఒత్తిడి, శరీర ఆరోగ్యము సరిగా లేకపోవడము, కొత్త సమస్యలు, కొత్త రుగ్మతలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో మాత్రమే చక్కగా అన్యోన్యంగా ఈ రాశిలో ఉండే వారికి కనబడుతోంది. ఇతరత్రా ఎక్కడా మంచిగా కనిపించడం లేదు. అయితే పరిహారంగా దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోండి. స్వామివారికి యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు, పరిహారాలు, సూచనలు చెప్పడం జరిగింది. నమస్తే.